శ్రీమన్నారాయణ అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను. ఆ అమ్మ కథ కూడా ముందు వీడియోకి కంటిన్యూషన్ కింద స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, జై శ్రీమన్నారాయణ. ఇలా పెరియాళ్ళవారు కథలు చెప్తుంటే ఆ స్వామి కథలు అన్నీ వింటూ ఇంకా స్వామి మీద విపరీతమైన అభిమానం, ప్రేమ పెంచుకొని ఇంకెప్పుడు స్వామినామాన్నే తలుచుకుంటూ ఉంటుందన్నమాట అమ్మ. అలా పెరుగుతుండగా ఎలాగైనా సరే స్వామిని పొందాలి అనే ఒక తపన ప్రారంభమవుద్ది అమ్మలో. అందుకోసమని పెరియాళ్ళవారిని అడుగుతుంది, నాన్నగారు ఆ స్వామిని పొందాలంటే ఏం చేయాలి అని. అప్పుడు పెరియాళ్ళవారు చెప్తారు, పూర్వం ద్వాపరయుగంలో కాత్యాయని వ్రతం చేసి గోపికలు కన్నయ్యను పొందారు అని చెప్తే అప్పుడు అమ్మ కూడా ఏం చేయాలి అని ఆలోచించి, ఇంకా నేను కూడా ఎలాగైనా సరే ఆ స్వామిని పొందాలి, స్వామిని చేరుకోవాలి, మనం కూడా ఆ వ్రతం చేద్దామని సంకల్పం చేసుకొని, ఇంకప్పుడు పెరియాళ్ళవారంటే ఎవరు శ్రీ వైష్ణవులు కదా, వారి ఇంట్లో పెరిగిన ఆమె అసలు ముందు తనకు తానుగా మారిపోతుంది. ఇదిగోండి చూసారా, ఇలా కొప్పు ఉంది కదా, ఆండాళ్ళ తల్లికి ఎప్పుడు ఇలా కొప్పు ఉంటుంది. అంటే ఇది స్వామి కన్నయ్య యాదవ వంశంలో జన్మించాడు కాబట్టి తాను కూడా గోపికల్లాగా ఇలా మారిపోతుంది. యాదవ కన్య, గొల్ల కన్యలాగా మారిపోద్ది. ముందు శారీరకంగా ఇలా మారిపోద్ది అనమాట. గొల్ల నడక, గొల్ల మాట తీరు, గొల్ల పడికట్టు అంతా తను తాను అలా సిద్ధం చేసుకుంటుంది కన్నయ్యని చేరుకోవడం కోసమని. ఆ తర్వాత ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న వటపత్రి సాయి కోవెల్ని నందభవనంగా, అంటే కన్నయ్య అప్పుడు గోకులంలో నందభవనంలో ఉండేవాడు కదా, అలా నందభవనంలా భావించి రోజు తన ఊరిలో ఉన్న పిల్లల్ని గోపికలుగా భావించి వారితో కలిసి ఆ స్వామిని సేవిస్తూ రోజు ఒక పాట చొప్పున తమిళంలో పాటల్ని పాసురా